ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. నేను ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ బయట ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు ఆ చికెన్ పీసెస్ చాలా గట్టిగా అనిపిస్తాయి బయట తిన్నప్పుడు. ఒకసారి ట్రై చేశాను, అప్పటి నుంచి నేను ఇంకెప్పుడైనా సరే చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తే నేను ఇలా ఇంట్లోనే చేసుకుంటాను. ఎంతైనా సరే వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక బోన్లెస్ చికెన్ని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, ఆ స్టేజ్లో మనం కొంచెం పసుపు, ఉప్పు, మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి త్రూ అవుట్ ద ప్రాసెస్. అలా అయితేనే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అలానే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఉక్కురు చేసుకునే విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి క్యారెట్స్, బీన్స్, చిల్లీస్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఆయిల్ బయటకి సపరేట్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అలానే ఎగ్స్, ఆ రెండింటిని యాడ్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం వెనిగర్ అలానే సోయా సాస్ని యాడ్ చేసుకుందాం. సోయా సాస్ అనేది ఆప్షనల్. నేను ఆర్గానిక్ సోయా సాసే యూస్ చేస్తాను. కలర్ కూడా చేంజ్ అవ్వదు, ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఏముండవు ఇది యూస్ చేయడం వల్ల. అండ్ అయినా సరే అంత మంచిది కాదు. ఓన్లీ ఫ్రైడ్ రైసెస్ చేసినప్పుడు మాత్రం టేస్ట్, ఫ్లేవర్ కోసం అనేసి యాడ్ చేస్తాను నేను కొంచెం. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్గా మిక్స్ చేసుకోవద్దు, రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. కొంచెం నెమ్మదిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది నా స్టైల్లో నేను చేసుకునే చికెన్ ఫ్రైడ్ రైస్. ఒకసారి ట్రై చేసి చూసారంటే మీరు చేసుకున్నదే మీకు నచ్చుతుంది బయట దానికంటే. మీలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ట్రై చేయడం మర్చిపోకండి.